సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు వినుకొండ శ్యామలరావు. ఏం పని చేస్తారు? నేను ఇంజనీర్ కమ్ బిల్డర్. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బాగుంది. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది అసలు మీకు ఈ సంవత్సరం పరిపాలన? ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు. దాంట్లో ఇంకో మాట మీరు అడగక్కర్లేదు, మేము చెప్పక్కర్లేదు. ఇప్పుడు సూపర్ 6 పేరుతో 3 పథకాలు అనేది అమలు చేశారు. అవును. ఇప్పుడు ఆ 3 పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా? మరి ఖచ్చితంగా ప్రతి గృహానికి అందుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడాను ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటున్నారు. మేము ఇంటింటికి తిరుగుతున్నాము. దాంట్లో వాళ్ళ స్పందనే మాకు విజయంగా భావిస్తున్నాము. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది, ఇప్పుడు ప్రస్తుత పరిపాలన ఎలా అనిపించింది అసలు మీకు? అసలు చెప్పాలంటే గతంలోది పరిపాలన అనేది, గతంలో అతను ఒక నాయకుడా, అతను పరిపాలన చేశాడా? లోపల కూర్చొని ఒక బ్యాంకు అకౌంటర్గా పనిచేశాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటమే తప్ప ఆయన ఏమైనా పరిపాలన చేశాడా? జనాల్లోకి వచ్చాడా? రాలేదుగా. ఇప్పుడు చూసుకుంటే నిన్న చిత్తూరులో మామిడి రైతులకు ధర్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం జరిగింది కదా. అక్కడికి వెళ్ళి చంద్రబాబు గాడిదలు కాస్తున్నాడు, ప్రభుత్వ పరిపాలన చేయట్లేదు, 2029లో నేనే సీఎం, అందరినీ రప్పా చేస్తాను అంటున్నారు. మరి ఏమంటారు అసలు మీరు? దానికి మీ స్పందన ఏంటి? వాళ్ళు వేసుకున్న ప్లాన్ వేరు. అక్కడ ఏమైనా శవం దొరుకుద్దేమో అనుకున్నారు. అక్కడ శవం దొరకలా. మరి గవర్నమెంట్ అంతా అలర్ట్ అయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంటుందన్న ఉద్దేశంతో కట్టడి లేకుండా చంద్రబాబు గారు గవర్నమెంటు మరి పర్మిషన్ ఇచ్చింది. ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు ఏమైనా చెప్తారేమో, ప్రజల కోసం మాట్లాడతారేమో అనుకుంటారు. అంటే ఆయనకి ఏమైనా శవం దొరుకుద్దేమో చూస్తాకి వెళ్తాడు. ఆయన ఏదైనా శవం దొరికితే అక్కడ మాట్లాడదాం శవం గురించి అనుకుంటాడు. శవ రాజకీయాలు చేసేవాడు. ఆయనకి ఎలా పరిపాలన గురించి తెలుస్తుందమ్మా? అదేదో ఒక డ్రామా, ఒక యాక్షన్. అక్కడ ఒకటి క్రియేట్ చేయాలా, ఒక 100 మందిని పోగేసుకొని అల్లరి చేయాలా, గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్ప అతనికి పరిపాలన విధానము 100% కూడా తెలీదు. ఇప్పుడు చూసుకుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వారు సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలా అనిపించింది అసలు మీకు? అదే మేము చెప్పాం కదా, మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ మా అలయన్స్లో మరి ప్రతి గృహాన్ని మేము వెళ్ళి వాళ్ళు డోర్ టచ్ చేసినప్పుడు వారి ఇంట్లో నుంచి వచ్చే స్పందనే. మా నాయకుడు ఏం చెప్పారు, మీకేం పథకాలు అందుతున్నాయి ఖచ్చితంగా కనుక్కోమన్నారు. రాని పథకాలు వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనేది మరి వారి దగ్గర వివరం తీసుకొని పార్టీ హైకమాండ్కి మేము పంపిస్తున్నాము. వాళ్ళు మంచి స్పందన ఇస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడాను మరి ఇన్ని గృహాలు మేము ప్రతి డోర్ టు డోరు మేము తిరిగాము. మరి ఎక్కడా కూడా మాకు వ్యతిరేకత అనేది లేదు. అందరిలో 100కి 200% మరి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అందరికి పథకాలు అందుతున్నాయి అన్నారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు మరి నెగిటివ్ అది మామూలుగా చెప్పినప్పుడు మేము అవి నోట్ చేసుకొని కేంద్ర కార్యాలయానికి మేము అవి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. మరి ప్రజలు ఆహ్వానిస్తారంటారా? మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అసెంబ్లీకి వచ్చినోడు అసెంబ్లీకి వస్తే ప్రజల్లోకి రావడానికి అర్హుడు అవుతాడు. అతను గెలిపించారు కదా, పులివెందుల్లోనూ 11 సీట్లు గెలిపించారు కదా. 154 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చి గెలిపించారు. వాళ్ళు ప్రజలేగా. 40% ఓటింగ్ ఉందంటున్నాడు కదా. మరి అసెంబ్లీలోకి వెళ్ళి వీరి కోసం మాట్లాడాలి కదా. నాకు ఆ హోదా లేదు, ఈ హోదా లేదు, ఈ హోదా. అసలు నీకు పరిపాలన విధానమే లేనప్పుడు ప్రజలు నీకు అవకాశం ఇవ్వలేదు. మరి నువ్వు అసెంబ్లీలో మాట్లాడగలిగితే నువ్వు ప్రజల్లోకి రావడానికి వీలు ఉంటుంది. ప్రజల్లోకి వస్తున్నాడంటే శవం కోసం వస్తున్నాడు. శవాలు ఏమన్నా దొరుకుతాయేమో చూస్తున్నాడు. ఇప్పుడు చూసుకుంటే 2029లో నేనే సీఎం, గంగమ్మ జాతరలో రప్ప అందరినీ బలి చేస్తా అన్నాడు. మరి నిజంగా 2029 అతను సీఎం కానీ ఎమ్మెల్యే అయ్యే కానీ అవకాశం ఉందంటారా? ఇప్పుడు సినిమా డైలాగులు, సినిమా యాక్టర్కి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత అవినాభావ సంబంధం దేశంలో ఏ పార్టీకి ఉండదేమో. ఆ సినిమా యాక్టర్లే చెప్తాను, పెద్ద యాక్టర్లే, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ యాక్టర్ అయినా సరే మా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు సినిమాలో మాట్లాడిన డైలాగులకును బయట మాట్లాడేదానికి చాలా అసహ్యంగా ఉంటుందని. సినిమాలోకి సరిపోతుంది, అది 3 గంటల సినిమా. అంతేగాని ఆ సినిమాలో డైలాగులు ప్రజల మీదకి తిరిగితే అవి మాట్లాడుకోవడానికి పనికి వస్తుంది. కానీ మరి పరిపాలనా విధానానికి అది మంచి పద్ధతి కాదు. మరి అది ప్రోత్సహిస్తున్న
మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ స్థాయి నాయకుడో మాకైతే తెలియట్లేదు. ఇప్పుడు త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పేరుతో నేరుగా వారి ఖాతాల్లో 20,000 చంద్రబాబు గారు జమ చేస్తామంటున్నారు. నిజంగా చేస్తారంటారా? ఇప్పటివరకు సంక్షేమం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు 83 నుంచి కూడా సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ. మరి సంక్షేమాలు పెన్షన్ 200 నుంచి ఇన్ని రెట్లు పెంచుకొచ్చింది, ఇన్నిసార్లు చెప్పిన మాట నిలబెట్టుకుంది. మరి 4,000 పెంచి 3,000 మేము గెలిచిన కాడి నుంచి మేము ప్రకటన చేసిన కాడి నుంచి 7,000 కలిపేస్తానంది. ఈ రోజున ప్రతి పెన్షనర్కి కానీ ప్రతి ఉద్యోగస్తుడు కానీ 1వ తారీఖు తెల్లవారక ముందే మీకు మీ అకౌంట్ మీ ఇంట్లో ముందుకు వచ్చేస్తున్నామంటే అది ఆయన మాటిస్తే మాట తప్పేవాడు కాదు. ప్రజల మనిషి, ప్రజల్లో తిరిగే మనిషి. ఈ వయసులో మరి ఆయన తన లోకేష్ గారు కూడా ఆయనతో ప్రయాణం చేయలేడు, అంత స్పీడ్గా ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏది చేసినా ఖచ్చితంగా అది అమలుపు అయితేనే 10 సార్లు ఆలోచించుకొని ఆ నిర్ణయం చెప్తారు తప్ప బోగస్ మాటలు చెప్పే మనిషి కాదు. జగన్మోహన్ రెడ్డి బోలాగా మాట్లాడేసేసి నేను అది చేస్తాను ఈ చేస్తానని చెప్పే టైపు కాదు. చేసేదైతేనే చెప్తాడు. ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆ యొక్క ఫలాలు తీసుకొచ్చి ప్రజలకు పంచడానికి ఆయన ఎప్పుడు నిరంతరము కృషి చేస్తూనే ఉంటాడు. సార్, ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది, ఇప్పుడైతే సచివాలయం సిబ్బంది ఉన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం. గతంలో వాలంటీర్స్ పరిపాలన ఎలా అనిపించింది అసలు మీకు? వాలంటీర్లని మేమెందుకు అంటాము? వాలంటీర్లని వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు, వాళ్ళకి పని చేసుకోవడానికి పెట్టుకున్నాడు గవర్నమెంట్ జీతం ఇస్తూ. జనాల డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి 5,000 ఇచ్చి వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకున్నాడు పార్టీ కోసం. అది ఎలాగవుతుంది? అది వాలంటీర్ వ్యవస్థ అని ఎందుకు అనాలి? వైసీపీ కార్యకర్తల వ్యవస్థ అది. వైసీపీ కార్యకర్తల వ్యవస్థనే మేము అడ్డుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే గతంలో రైస్ వ్యాన్లు ఉండి ప్రస్తుతం తీసేశారు. ఏంటి ఎలా అనిపించింది? ఇప్పుడు నిజంగా రైస్ వ్యాన్లు తీయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారా? వాళ్ళకి ముసలి వాళ్ళకి వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందా రేషన్, లేదా నేరుగా రేషన్ డీలర్లు ఇస్తున్నారా? రేషన్ డీలర్ వ్యవస్థ గత 40 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి రేషన్ డీలర్ సంస్థ పెట్టారు. ఏ రోజు ఇబ్బంది లేదు. వాళ్ళకి సమయం కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు వాళ్ళు. ఏదో సమయంలో వాళ్ళు డిపోకి వెళ్ళి ఈ వ్యాన్లు పెడతాం మూలాన అదంతా ఒక స్కాము. ఒక మూల మీద పెడతాడు, లైన్లో నించోవాలి. ఆడు పనికి వెళ్ళాడా ఇంకోటికి వెళ్ళాడా తెలీదు. ఆడు ఇంక లేకపోతే ఇంక లేనట్టే. ఓ 10 మందికి ఇస్తున్నారు, టక్కుమంటే ఆ ఎండలో వరుసలో లైన్లో నిలబెడుతున్నాడు. ఓ 10 మందికి ఇస్తున్నాడు, తర్వాత వెళ్ళిపోతుంది. స్కామ్ అదంతా మీరు మేమంతా ఆ స్కామ్నంతా బయటికి తీస్తూనే ఉన్నారు కదా. అది కరెక్ట్ కాదు. డీలర్ వ్యవస్థే కరెక్టు. ప్రతి ఒక్కరూ షాప్కి వెళ్తే వాళ్ళ సమయానుకూలతను బట్టి వాళ్ళు వెళ్ళి రేషన్ తెచ్చుకుంటారు. ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో పుస్తకాల నాణ్యత కానీ ప్రభుత్వ పాఠశాల కానీ ఎలా అనిపించింది? ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎలా అనిపించింది మీకు అసలు? పిల్లలు తినే చిక్కీతో కూడా స్కామే. ఇవాళ కార్పొరేట్ స్కూల్స్కి సంబంధించి వాళ్ళ ఏ స్థాయిలో కార్పొరేట్ సంస్థ స్కూల్లో ఏ స్థాయిలో ఉన్నాయో వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళ బుక్స్ కానీ స్టేషనరీ కానీ ఇప్పుడు లోకేష్ గారు కానీ వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా మా పిల్లల్ని మేము ఏ విధంగా చదివించుకుని ఆ స్థాయిలోనే ఆయన అంత చేశారు. నేను స్కూల్స్కి నేను 2-3 స్కూల్స్కి వెళ్ళి సందర్శించాము. ఆ బట్టలు పట్టుకొని చూసి ఎంత అసలు క్వాలిటీ కానీ భోజనాలు ఎంత క్వాలిటీగా అన్నీ కూడాను చాలా బాగుంది. అది ఒక గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికే చెందుద్ది. అది అంతగా గొప్పగా చేస్తున్నారండి. సార్, ఇప్పుడు చూసుకుంటే గతంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎలా అనిపించింది? మేము గతంలో బయటికి రావడానికి భయపడ్డాం, రోడ్డు మీద తిరగడానికి భయపడ్డాం, పేరు చెప్పుకోవడానికి భయపడతామంటే మమ్మల్ని ఆ విధంగా బయటికి రానివ్వాలా. ఇవాళ వాళ్ళే బయటికి అంత వేల మంది వాళ్ళ 100 మంది అదండి వైసీపీ కార్యకర్తలే తిరగనిస్తున్నామంటే అదే లా అండ్ ఆర్డర్. ఇంకేముంది? వాళ్ళు బయట అంత చక్కగా మీరు గత పాలకుల్లో మేము ఎవరూ బయటికి రానివ్వలేదుగా మమ్మల్ని. హౌస్ అరెస్టులు అన్నీ చేశారుగా. మేము అలా ఏం లేదే. పరిపాలన లా అండ్ ఆర్డర్ అంటే వాళ్ళు అంతమంది రోడ్డు మీదకి వచ్చి మనుషులను చంపేసే స్థాయికి వచ్చారంటే మరి మా లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చూడండి. అమరావతి రాజధాని పూర్తవుద్దంటారా? ఖచ్చితంగా 100కి 100%, 100కి 100% చంద్రబాబు వారి కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు 100%. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు
పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలి. అట్ ది సేమ్ టైం పెన్షన్ ఒకటి, పిల్లల ఎడ్యుకేషన్ ఒకటి, అలాగే కొన్ని పథకాలు అనేవి పేదవారికి కొన్ని ఉంటాయి, అవి ఇస్తే చాలు.